ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వేకువజామున బెరయా సందేశం. ముందుగా ఒక చక్కని గీతాన్ని పాడుకుందాము. ఇదిగో నేనొక నిబంధనను అద్భుతముల చేతున్ నీ ప్రజలందరి ఎదుట. ఇదిగో నేనొక నిబంధనను అద్భుతముల చేతున్ నీ ప్రజలందరి ఎదుట. పరిశోధింపజాలని మహా కనులెల్లా ప్రభువే, పరిశోధింపజాలని మహా కనులెల్లా ప్రభువే. లెక్కలేని అద్భుతముల్, లెక్కలేని అద్భుతముల్ మక్కువతో చేయువాడు, మక్కువతో చేయువాడు. స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి. స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి. ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. నిర్గమకాండము 34వ అధ్యాయం 10వ వచనం. నేను ఒక నిబంధన చేయుచున్నాను, అద్భుతములు చేసేదను. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, వేకువజామున దేవుడు మనకిచ్చిన ఈ యొక్క లేఖన భాగాన్ని బట్టి దేవునికి అనేక వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు. మీ అందరికీ శుభోదయం, శుభములు. ఈ వాక్యము కంటే ముందుగా దేవుడు మోషతో మాట్లాడుతున్నాడు. సీనాయి కొండ మీద దేవుడు ఇశ్రాయేల్ ప్రజల కొరకు ఒక నిబంధన 10 ఆజ్ఞల 2 పలకలను రాయించి తీసుకొని వచ్చేటప్పుడు కొండ కింద ఇశ్రాయేల్ ప్రజలందరూ వారు నడిపించిన దేవుని మర్చిపోయి ఒక దూడను చేసుకొని దూడను పూజిస్తూ నాట్యం ఆడుతున్నటువంటి సందర్భంలో మరి మోషే ఆ పలకలని కోపంతో పలగొట్టినట్లుగా మనం చూస్తాం. తర్వాత మోషే దేవుణ్ణి అడుగుతాడు, క్షమించమని వేడుకుంటాడు. దేవుడు ఆయనని క్షమించి ఆయనకు కూడా కొన్ని మాటలు చెప్తాడు. నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరు పెట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా మోషే సంతృప్తిగా అయా నేను చూడాలని అనుకుంటాడు. మోషే నువ్వు నన్ను చూడలేవు. అయితే మోషే యొక్క ఆశను దేవుడు నెరవేర్చడానికి ఒక బండ సందులో నుండి నువ్వు నన్ను చూడు, నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపోతున్నప్పుడు నా వెనుక పార్శ్వమును మాత్రమే చూసేదవు అని, నా ముఖము నీవు చూడలేవు, నీకు కనబడదని మోషేతో దేవుడు చెప్పగా దేవుని వెనక పార్శ్వమున మోషే చూసి సంతృప్తి పొందుతాడు. తర్వాత దేవుడు తిరిగి 2 పలకలని సిద్ధపరచమంటాడు. ఆ పలకల మీద తిరిగి మళ్ళీ ఇశ్రాయేల్ ప్రజల కొరకైనటువంటి క్రొత్త నిబంధన చట్టాన్ని తయారు చేయడానికి కొండ ఎక్కి రమ్మంటాడు. ఎవరు రావద్దు అని కూడా చెప్తాడు. మోషకు ఒక చక్కని వాగ్దానం చేస్తాడు. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యము గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఆయన 10వ వచనంలో ఏమంటాడంటే, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజల ఎదుట చేసేదనని మోషేతో దేవుడు చెప్పగా మరి ఆ యొక్క మాటల్ని ఆనాడు మోషే నిర్గమకాండంలో దేవుడు చెప్పిన మాటలన్నీ రాసిపెట్టాడు.
ప్రియా దేవుని బిడలారా, ఈనాడు దేవుడు మనకు ఇచ్చినటువంటి రక్షణ అద్భుతమైనది. మన తప్పిదాలను క్షమించి దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. దేవుడు మనకిచ్చినటువంటి క్రొత్త నిబంధన ఇప్పుడు ఏమిటంటే పరిశుద్ధ గ్రంథం, దేవుని వాక్యంలో ఉన్నటువంటి విషయాలన్నీ, దేవుడిచ్చినటువంటి సూచనలన్నీ, దేవుడిచ్చినటువంటి నిబంధనలన్నీ మనము తూచా తప్పకుండా పాటించినట్లయితే దేవుడు మనల్ని కూడా ఇశ్రాయేల్ ప్రజల మధ్య ఏ విధంగా క్రొత్త నిబంధన చేసి ఆశీర్వదించాడో అదేవిధంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. భూమి మీద ఎక్కడైనా ఏ జనములోనైనా చేయబడిన అద్భుత కార్యములు చేస్తాను అని చెప్పాడు కదా, అది కూడా మన పట్ల దేవుడు చేసేవాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని ప్రజలారా, మనము దినాము దేవుని ముఖదర్శనం చేయాలి, దేవుని వాక్యము చదువుకోవాలి, దేవుని వేకువజామున ప్రార్థించాలి. ఆయన కృప మనకు తరతరములు నిలిచి ఉంటుంది గనుక ఆయన మనల్ని విడనాడేవాడు కాడు, ఆయన కృప చూపేవాడు గనక మన దేవుణ్ణి మనం నిత్యము స్తోత్రిస్తూ మనం కీర్తించే బిడ్డలంగా ఉన్నట్లయితే ఆయన నిబంధన, ఆయన కృప మన మీద నిరంతరం ఉండి మనల్ని నడిపిస్తుంది. అట్టి కృపాదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీవు మాకు ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని బట్టి వందనాలు. నీవు మా కొరకు ఇచ్చినటువంటి క్రొత్త నిబంధన తండ్రి, నీ యొక్క శరీరము, నీ యొక్క రక్తము, మేము బల్ల సహవాసం కలిగేటువంటి నిబంధన మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు. మేము నిత్యము నిన్ను అంటి పెట్టుకొని ఉండి నీ కృపలో మేము జీవించడానికి సహాయపడమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.